చూడండి, తనతో దూరంగా ఉండాలనేది నా నిర్ణయం. ఆ తర్వాత తను ఎక్కడుంటుందనేది తన ఇష్టం. నువ్వైనా ఏంటి సీతమ్మ, ఇలా గుమ్మం బయట ఉండడం ఎందుకు? మీ భార్యాభర్తలు దగ్గరయ్యేంత వరకు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. రామరాజు గారు చూడకపోతే మీ ప్రాణాలు పోయేవి. నేనిలా పుట్టింటికి వెళ్ళడం కన్నా నా ప్రాణం పోవడమే మంచిదండి. అవునండి, పెళ్ళైన ఆడపిల్ల పండగకో పబ్బానికో చుట్టపు చూపుగానో పుట్టింటికి వెళ్ళి రావాలి. కానీ భర్త దూరం పెట్టాడని పుట్టింటికి వెళితే బ్రతికుండగా కాటికి వెళ్ళడంతో సమానం. నిజమే సీతమ్మ, కానీ ఇలా గుమ్మం బయట ఉండటం కూడా మంచిది కాదు కదా. నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను తప్పు చేశాను అని ఒక తాళి బంధానికి విలువిచ్చి వాళ్ళు ఒక్కటయ్యే వరకు మా భార్యాభర్తల బంధాన్ని దూరంగా పెట్టారు. అంతవరకు సరే, కానీ అదే తాళి నా మెళ్ళలోనూ ఉంది. ఆయన నిర్ణయానికి గౌరవం ఇచ్చి కాపురానికి దూరంగా ఉంటున్నాను. కానీ ఏకంగా ఈ ఇంటి నుంచే వెళ్ళిపోమంటాం ఎంతవరకు కరెక్ట్? ఇది నా ఇల్లు. మళ్ళీ మేం ఒకటయ్యే వరకు గుమ్మం బయట ఉండమంటే ఉంటాను. కానీ ఈ కాంపౌండ్ వాల్ దాటి మాత్రం అడుగు బయటికి పెట్టను. రామరాజు గారు, సీతమ్మ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడైతే మీ సమస్య ఈ గుమ్మం దాటిందో అప్పుడది ఊరి సమస్య అయింది. ఒక తాళికి ఒక న్యాయం, మరో తాళికి ఇంకో న్యాయం ఉండదు. అందుకని నీ భార్యను లోపలికి తీసుకువెళ్లవలసిందిగా ఊరి పెద్దలుగా తీర్పు చెప్తున్నాం. చూడండి, మీరు తీర్పు చెప్పటానికి నా కుటుంబ సమస్య గుమ్మం దాటింది కాదు, కాంపౌండ్ వాల్ దాటి వీధికి కూడా రాలేదు. సీతకి గుమ్మం దాటి లోపలికొచ్చే అనుమతి అయితే లేదు. కానీ నా ఇంట్లోనే ఉంటుంది, నా నీడలోనే ఉంటుంది, నా రక్షణలోనే ఉంటుంది. శంకర్, ఉదయం కల్లా మీ వదిలి ఉండటానికి గుమ్మం బయట ఏర్పాట్లు చేయి. అన్నీ సమసిపోయి తిరిగి గడపలోకి కాలు పెట్టే వరకు తన స్థానం ఇక్కడే. సరే అన్నయ్య. సరే రామరాజు గారు, అన్నీ తెలిసినవారు, మీ మాటని కాదనేది ఏముంది? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ మీ కుటుంబం
పంచాయతీ వరకు రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరన్నా మీ కుటుంబం అన్నా మాకెంతో గౌరవం. పదండి వెళ్దాం. పదండి. చూడు, తాలిబంధాన్ని అడ్డుగా పెట్టుకుని నువ్వు ఇక్కడే ఉంటాను అంటాన్ని సమర్థిస్తాను. నీ వల్ల మరోసారి నా కుటుంబానికి కానీ నా పరువు ప్రతిష్టలకు కానీ నష్టం జరిగితే, మాకెవరికైనా తలవంపులు తెచ్చే పని నువ్వు చేస్తే, అదే తాళిబంధానికి నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. గుడ్ నైట్. జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు. కంచె అతీతముగా చేనుమేసిన కాదనేవారెవరు? రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించేవారెవరు? నీకు తగ్గట్టు సాంగ్ భలేగా ఉంది సీత. ఏదేమైనా మన సినిమా కవులు చాలా గ్రేట్. ప్రతి సిచ్యువేషన్ కి ఒక సాంగ్ రాశారు. నువ్వేం చేసినా నీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందని పెత్తనం తీసుకొని నీ మరిది పెళ్లి బలవంతంగా చేశావు. నీకు ఎవ్వరూ సపోర్ట్ లేరు. నీ భర్తేమో నిన్ను గుమ్మం నుంచి గెంటేసి శిక్ష వేశాడు. ఆయనకి ఎదురు చెప్పేవాళ్లు కూడా లేరు.
ప్రస్తుతానికి భర్త ఇంటి నుంచి ఒంటరిగా ఈ కుటీరానికి చేరావు. తొందరలో శాశ్వతంగా పుట్టింటికి చేరుతావు. నాకు ఎదురొచ్చావన్న కోపంలో నీతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. సరస్వతిని పావుగా వాడుకొని వీర్రాఘవతో పెళ్లి చేయాలి అనుకున్న నా ప్లాన్ని నాశనం చేశావన్న కోపంతో మాట్లాడుతున్నాను. కానీ నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అక్క జీవితాన్ని నాశనం చేశాడు అన్న ద్వేషంతో రామరాజు మీద, అతని కుటుంబం మీద కక్ష సాధించాలని శంకర్ని ప్రేమిస్తున్నట్టు నటించి మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి పాపం నీకు నిజం తెలియక నాకు సహాయం చేశావు. నేను ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగుపెట్టానో తెలిసినా కూడా నీ భర్తకు గాని నా భర్తకు గాని నిజం చెప్పకుండా నేను ఈ ఇంట్లోనే ఉండి నా పగ సాధించటానికి దోహదపడ్డావు. అన్నదమ్ములు విడిపోకుండా, ఆ కుటుంబం నాశనం కాకుండా నాకు అడ్డుగా ఉన్న నువ్వు నాకిప్పుడు ఏ ఆటంకం లేకుండా నలుగురు అన్నదమ్ముల మధ్య కలతలతో 4 గోడలు కట్టడానికి వీలుగా బయటికొచ్చేశావు. ఇక నేను అనుకున్నది చేసి నా అక్క ఆత్మకి శాంతి చేయడానికి నాకిప్పుడు చాలా ఈజీ అయింది. పరోక్షంగా నాకింత సహాయం చేసిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సీత. నీ పాపాలు అడ్డుకోవడానికి నేను ఆ 4 గోడల మధ్యన ఉండాల్సిన అవసరం లేదు. ఆ 4 అన్నదమ్ముల మనసులో ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అన్నదమ్ములు విడిపోకుండా, నా కుటుంబం నాశనం కాకుండా నేను కాపాడతాను. నువ్వు వెళ్ళి నీ పనిలో ఉంటే నేను నా పని చూసుకుంటాను. మార్తి, ఇక్కడే ఆగిపోయావేంటి? టీ కానీ కాఫీ కానీ పెట్టిమంటావా? రా లోపలికి. మీ సహనానికి చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాను అమ్మగారు. మారుతి, ఏంటిది? మీ మంచితనానికి కూడా ఒక హద్దు లేదమ్మా. దాక్షాయనమ్మ చేసిన తప్పులకి మీరు నిందలు మోస్తున్నారు, మాటలు పడుతున్నారు. మీ భర్తకు దూరంగా ఉండి శిక్షను అనుభవిస్తున్నారు. మారుతి, అదంతా నాకింకేం చెప్పొద్దమ్మా. నేనంతా విన్నాను. ఎంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉండటం మీ గొప్ప మనసు అయిండొచ్చు, కానీ నిజం తెలిసాక కూడా తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదమ్మగారు. అందరూ మంచిగా ఉండాలని ఆలోచించే మీరు ఆ అందరికీ దూరమై ఇలా ఒంటరిగా ఉంటుంటే నేను చూడలేనమ్మగారు. మీకున్న ఓర్పు నాకు లేదమ్మగారు. మీరు ఇప్పుడు వెళ్ళి దాక్షాయనమ్మ దారినని పెదబాబుకి చెప్పేస్తారు. మారుతి, ఆగు. నువ్వంతా విన్నావు, నీకంతా తెలిసింది. దాక్షాయనికి సంబంధించిన నిజం ఇంట్లో ఎందుకు చెప్పకుండా దాచానో, మౌనంగా ఇదంతా ఎందుకు భరిస్తున్నానో నీకింకా అర్థం కావడం లేదా మారుతి? తన కుటుంబాన్ని పగతో నాశనం చేయడానికి మోసం చేసి దాక్షాయిని తన మెడలో తాళి కట్టించుకుందని శంకర్కి తెలిస్తే ఊరుకుంటాడా? భార్యని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు, లేదు అంటే చంపేస్తాడు. అదే జరిగితే రామరాజు గారి కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఊర్లో అందరిలో విలువ ఉంటుందా? అసలు ఏదైతే రామరాజు గారి కుటుంబంలో సంతోషం లేకుండా చెయ్యాలన్నా దాక్షాయిని కోరిక నెరవేరదా? దాక్షాయిని పగతో ఇంట్లో కాలు పెట్టిందని మీ అయ్యగారికి చెప్పడం, అది నిజమని రుజువు చేయడం నాకెంత పని మారుతి. కానీ అది కాదు కావాల్సింది. దాక్షాయినిలో మార్పు తీసుకురావాలి.
అందుకే ఆగుతున్నాను. దాక్షాయణమ్మలో మార్పు వస్తుందని ఎంత జరిగాక కూడా మీరు నమ్ముతున్నారు అమ్మగారు? ఇల్లు స్వర్గం చేయాలని మీరెందుకు నరకం అనిపిస్తున్నారు? నా స్వార్థం నేను చూసుకోవాలనుకుంటే ఇదంతా ఎందుకు మారుతి? తన అక్క చావుకి రామరాజు గారు అసలు కారణం కాదు అని ముందు దాక్షాయినికి తెలిసేలా చేయాలి. తనలో రగిలిపోతున్న పగని పోగొట్టాలి. తను రెచ్చగొట్టిన సరస్వతిలో మార్పు తెచ్చి శ్రావణికి దగ్గరయ్యేలా చెయ్యాలి. జీవితకాలం సంతోషం కోసం ఈ కొద్ది నరకం భరించడం పెద్ద కష్టమేమీ కాదు మారుతి. నేనిదంతా చేస్తుంది కుటుంబం అంతా ఒకటవ్వడానికి. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. లేదమ్మా, ఎవరికి చెప్పను. కాకపోతే ఈరోజు నాకు ఒక కోరిక తీరిందమ్మా. రామరాజు గారు లాంటి గొప్ప మనిషిని మరొకరిని చూడలేనేమో అనుకున్నాను. అంతకంటే గొప్ప మనిషిని ఈరోజు మీ రూపంలో చూశానమ్మా. ఓర్పులో భూదేవిని మించింది లేదంటారు. అలాంటి భూమాతే సీతమ్మ కష్టాలు చూడలేక సహనం కోల్పోయి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. మీకు ఏ ముహూర్తాన్ని సీత అని పేరు పెట్టారో గాని భూదేవి కంటే ఓర్పును చూపిస్తున్నారు అమ్మగారు. ఏంటి మారుతి, కోపంగా చూస్తున్నావు? నిన్నే అడిగేది, ఎందుకలా కోపంగా చూస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, ఎందుకలా సీరియస్ గా చూస్తున్నావు? మీరు పెట్టిన మంట చూస్తున్నాను. ఏంటి? ఏం లేదండి. సరే కానీ స్టవ్ మీద పాలు పెట్టాను, చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. చూస్తూ ఉండాలి అమ్మగారు. సరే అమ్మగారు. మారుతి, అయ్యో, హే మారుతి, ఏంటి మారుతి, పాలు పొంగుతుంటే స్టవ్ ఆఫ్ చేయకుండా చూస్తున్నావేంటి? మీరే కదండి పాలు చూస్తూ ఉండమన్నారు, అదే చేశాను. పాలు పొంగకుండా స్టవ్ ఆపమని చెప్పలేదు కదా. చెప్తేనే చేస్తావా? ఆ మాత్రం తెలీదా నీకు? నాకు పొంగే పాలు ఎలా ఆపాలో తెలీదు, జరుగుతున్న పాపాలు ఎలా ఆపాలో తెలీదు. ఏదైనా సీతమ్మ గారు అర్థమయ్యేలా చెప్తారు. పాపాలేంటి, సీతకి చెప్పడం ఏంటి? అదేనండి, పాలు పొంగితే ఆపాలి, ఏదైనా తప్పు జరిగితే ఇలా సరిదిద్దుకోవాలని సీతమ్మ గారు అర్థమయ్యేలా వివరంగా చెప్పేవారండి. మీరేమో అలా చెప్పకుండా చూస్తూ ఉండమని చెప్పారండి. అంటే సీతకి వచ్చినట్టు నాకు అలా చెప్పడం చేత కదనా? బలేటోరండి. అమ్మగారులో మీరే కాదు, ఎవరు చెప్పలేరు, ఎవరు అలా పనిచేయలేరు. ఏంటి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఉన్న విషయం చెప్పానండి, దానికి అంత కోపం ఎందుకు? ఏంటి పనోడివి పనోళ్ళలా ఉండకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను 3 సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నానండి. బాబు గారు వాళ్ళు కానీ కోడలుగా వచ్చిన అమ్మగారు కానీ నన్ను పని మనిషి అనలేదు. అసలు అలా ఎప్పుడు చూడలేదు. కానీ మొదటిసారి మీరే నేను పనుండని గుర్తు చేశారు.
సంతోషం అండి, సంతోషం. సీత కాఫీ, సీత కాఫీ, సీత కాఫీ. వదినా, అన్నయ్యకి కాఫీ కావాలంట, త్వరగా రా.